ఓ కార్యాలయ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆర్డీఓ వంశీకృష్ణ. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి జాతీయ గీతానికి గౌరవ వందనం చేశారు. ఆమె ప్రజలను రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని, అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పిలుపునిచ్చారు. ఈ వేడుకలలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తెలియజేస్తూ కావలి రెవెన్యూ అధికారి సమక్షంలో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మండలానికి సంబంధించి చాలా మందికి కావలి మున్సిపాలిటీకి 43 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరిగితే ఆల్రెడీ కూడా యూఐటిఎఫ్ కింద కావచ్చు లేదా అమృత 2 కింద 43 కోట్ల రూపాయలు టెండర్లు ఇప్పించాం. మా అందరి ఉద్దేశం ఒకటే, కావలిలో ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాల ఇళ్లకి ఉచితంగా ట్యాప్లు ఇచ్చి ఏ తల్లి ఏ చెల్లి కూడా బిందెలతో రోడ్డు మీదకి రాకుండా నీళ్ళ ఇళ్లలోనే తీసుకు